తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటన ఇక్కడి రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. డిఎంకే, అన్నా డిఎంకే కూటమితో పాటు హీరో విజయ్ టీవీకే కూడా ఈ పోటీలో ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు త్రిముఖ పోరు కాస్త రెండు కూటమిల మధ్య పోరుగా మారిపోతుంది. దానికి సంబంధించిన సంకేతాలు చాలా బలంగా వస్తున్నాయి. హీరో విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల నాటికి అన్నా డిఎంకేతో జట్టు కడతారనే అంచనాలు వస్తున్నాయి. అంచనాలే నిజమయ్యే సంకేతాలు. అన్నా డిఎంకే కూటమిలో టీవీకే, ప్రేమరాగాలు ఆలపిస్తోన్న పళనిస్వామి, ఈసారి అసెంబ్లీలో గెలుపు వేరే లెవెల్ అంటూ లెక్చర్లు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి టీవీకే అధ్యక్షుడు విజయ్ ని ఫోన్లో సంప్రదించి ఓదార్చినట్టు తెలిసింది. కరూర్ ఘటన అనంతరం విజయ్ బయటకు రాలేదు. పార్టీ నిర్వాహకులను కూడా కలవటం లేదు. బాధిత కుటుంబాలకు తలా 20 లక్షలు ప్రకటించారు. ఇదే సంఘటనపై మద్రాస్ హైకోర్టు, మదురై ధర్మాసనంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ రెండు పార్టీలు విజయ్ను తమ కూటమిలోకి చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నది తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కష్టమని, అనుభవం ఉన్న పార్టీలతో కలిసి ముందుకు సాగడమే ఉత్తమమని విజయ్కి కొందరు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి ఈ నెల 6న విజయ్తో ఫోన్లో మాట్లాడి తమ మద్దతు తెలిపారట. పనిలో పనిగా కూటమిలోకి కూడా ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు డిఎంకే అని, ఇద్దరం కలిసి 2026లో ఆ పార్టీని ఓడిద్దామని ఈపీఎస్ చెప్పినట్టు తెలిసింది. కూటమికి సంబంధించి నియోజకవర్గాల కేటాయింపుపై వచ్చే ఏడాది జనవరిలో నిర్ణయించుకుందామని మాట్లాడినట్లు సమాచారం. వీటికి బలం చేకూర్చేలా కుమారపాలెంలో జరిగిన అన్నా డిఎంకే ప్రచార సభ నిలిచింది. ఈ సభలో ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తమిళగ వెట్రి కజగం జెండాలు కూడా కనిపించాయి. ఒకవైపు అన్నా డిఎంకే జెండాలు రెపరెపలాడుతుంటే వాటి పక్కనే టీవీకే జెండాలు కూడా కనిపించాయి. ఈ పరిణామంపై పళనిస్వామి స్పందించిన తీరు మరింత ఆసక్తిని పెంచింది. సభలో మాట్లాడిన పళనిస్వామి డిఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ రాబోయే ఎన్నికల కోసం డిఎంకేపై యుద్ధానికి రెడీ అంటూ పరోక్షంగా శంఖం ఊదారు. అంతేకాదు, సభలో కనిపిస్తున్న టీవీకే జెండాలను చూపిస్తూ ఈసారి మన గెలుపు ఊహించని విధంగా ఉంటుంది, గెలుపు మనదే అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు అన్నా డిఎంకే టీవీకే మధ్య పొత్తు కుదిరే అవకాశముందని పరోక్షంగా సంకేతాలిచ్చినట్టే అనుకుంటున్నారు.